సాస్ టీవీ, నేను మీ అభిషేక్. మూలాపేటలో ఉన్నాం మనం ఇప్పుడు. మీలాదున్నవి సందర్భంగా ఇక్కడి నుంచి ర్యాలీ ప్రారంభం కానుంది. మనతో పాటు మాట్లాడేందుకు కొంతమంది ముస్లిం సోదరులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఈరోజు ప్రధానంగా మీలాదున్నవి సందర్భంగా ర్యాలీ జులూస్ నిర్వహించడానికి కారణం ఏంటి? ప్రవక్త గారు సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టినరోజు కాబట్టి శాంతి ర్యాలీ జమియత్ ఉలమా మొత్తం ముస్లిం యావత్తంగా అందరూ కలిసి మెలిసి శాంతి ర్యాలీ ఇక్కడి నుంచి కబాడిపాలెం నుంచి ఇన్షాల్లా ఖుద్దూస్ మస్జిద్ దాకా, ఆడించి గాంధీ బొమ్మ విఆర్సి దాకా ఈ ర్యాలీ బహిరంగ జనాలతో బయలుదేరాలని కోరుతున్నాం. అందరూ దయచేసి ముస్లిం అందరికీ సోదరులకి అందరికీ మా విన్నపం ఏంటంటే అందరూ కలిసి మెలిసి భిన్నగా రండి. ర్యాలీ మగ్రిబ్ నమాజ్ తర్వాత బయలుదేరుతుంది. ప్రవక్త బోధనలో నేటి యువత మార్గదర్శకంగా తీసుకొని ముందుకెళ్లాల్సినటువంటి బోధనలు ఏమన్నా ఉన్నాయా? అటువంటి బోధనలు ఉంటే నేటి యువతకు మీరేం చెప్తారు? ఈరోజు మీలాది నబీ శుభాకాంక్షలు అందరికీ. అసలు మొహమ్మద్ ప్రవక్త అంటేనే మన ఈరోజు మన ఒక జాతులకి మతాలకి అన్నిటికీ ఒక జాతి అనేది కాకుండా మొత్తం భారతదేశానికి అయితే ప్రపంచానికే శాంతి రూపం చూపించిన మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అటువంటి ప్రవక్త మనకి రావడం, అతను వచ్చిన బాటలో మనం నడవడం అంటే చాలా గొప్పది. వచ్చే ఈ తరానికి కూడా మంచి ఈ తరంలో ఇటువంటి ఈ రైల్లో పాల్గొనాలని చెప్పి మేము అందరూ కోరుకుంటా. ఈ మన మేయర్ అబ్దుల్ అజీజ్ గారు అయితే కానీ, అదేవిధంగా మన ప్రభుత్వం నుంచి కానీ మొత్తం మన నెల్లూరు సిటీనే ఒక మంచి ఒక లైటింగ్ కానీ జెండాలతో మొత్తం అందరూ ఒక మంచి వాతావరణంలో ఈ పండుగ జరుపుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది మనందరికీ. అందరూ కులాలు మొత్తానికి అందరికీ అందరూ ఒక వేదిక మీద వచ్చి చేసుకోవాల్సిన పండుగ కాబట్టి అందరూ ఘనంగా చేస్తున్నాం. అందరూ పాల్గొనాల్సింది. శాంతి కోసం చేస్తున్న పండుగ ఇదే. సో శాంతి కోసం చేస్తున్న పండుగ కాబట్టి ప్రవక్త చెప్పినటువంటి శాంతి సందేశం గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. ఈరోజు మొహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా మన ముస్లిం సోదరులు నెల్లూరులో ముస్లిం సోదరులు కానివ్వండి, రూరల్లో ముస్లిం సోదరులు కానివ్వండి, అందరం కూడా ప్రతి సంవత్సరం కూడా ఒక ర్యాలీగా వచ్చి ఈ యొక్క శాంతి యాత్రలో పాల్గొని అందరం అందరూ ఐక్యంగా ఉండాలి. ఎటువంటి విభేదాలు లేకుండా సుఖ సంతోషాలతో ఈ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలి. ఒక చిహ్నంలాగా మనం అందరం కూడా ఒక ఐక్యంగా కలిసి ఏదైతే కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నామో ఆ కార్యక్రమం మళ్ళీ ఈరోజు వచ్చింది. కాబట్టి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టినరోజు సందర్భంగా శాంతియుతంగా, అంటే ముస్లింలో అంటే ప్రతి మందికి ఒక ఆదర్శంగా నిలవాలా, వేరే కులాలకు కూడా ఆదర్శంగా నిలవాలి ఒక ఆలోచన. ఎందుకంటే మా పెద్దలు మన అల్లాహ్ సుబ్హానహు తఆలా మనకు చెప్పిన సూక్తులతో మనం ముందుకు వెళ్తున్నాం. కాబట్టి తప్పకుండా మా ముస్లిం సోదరులందరం ఐక్యంగా ఇంకా 6:30 గంటలకి సుమారు ఇక్కడి నుంచి ర్యాలీగా జెండా వీధి మన అమీనియా మస్జిద్ చేరుకొని యూసుఫియా మస్జిద్ చేరుకొని కేవీఆర్ పెట్రోల్ బంక్ నుంచి గాంధీ బొమ్మ ఏసీ సెంటర్ వరకు వెళ్ళి ఈ యొక్క ర్యాలీని సంపూర్ణంగా ఎటువంటి వర్గ విభేదాలు లేకుండా సుఖ సంతోషాలతో ముస్లిం సోదరులందరూ ఐక్యభావంతో ఈ యొక్క ర్యాలీని సంపూర్ణంగా విజయం చేకూర్చాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ మా ముస్లిం సోదరులందరూ కూడా మరొకసారి మీలాదున్ నబీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. మనమంతా శాంతియుతంగా అందరం కలిసిమెలిసి ఉందామన్న ఒక సోదరభావం తెలపడానికే. మరి ప్రవక్త జీవితాన్ని మనం తీసుకున్నట్లయితే ఆయన జీవితం మనకు ఒకటే పాఠాన్ని నేర్పిస్తుంది. మనం సమాజం పట్ల ఏ బాధ్యతలు నిర్వహించాలా, మనం మన తల్లిదండ్రులతో ఎలా ఉండాలా, అలాగే మనం మన భార్య పిల్లలతో ఎలా ఉండాలా అని ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఆయన ఈ రకంగానే మీరు జీవించాలా అని ఒక శైలిని చూపించారు. ఆ శైలిలో నడిచిన ప్రతి ఒక్కరూ సరైన మార్గంలో ఉంటారు. సరైన అవగాహన తెలుసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ సరైన మార్గంలో నడిస్తే ప్రతి ఒక్క ముస్లిము పక్కా ముస్లింగా మారతాడు. ఈ యొక్క ప్రపంచంలో ఈ భూమండలంలో పుట్టినప్పటి నుంచి ఆఖరి పయనం వరకు ఈ సమాజంలో ఎట్లా బతకాలి, పెద్దలతో ఎలా ఉండాలి, మహిళలతో ఎలా ఉండాలి, వ్యాపారం ఏ విధంగా చేయాలి, ఏ పరమత సహనంతో ఎట్టుండాలి, ఇతర మతస్థులతో ఏ విధంగా వివరించాలని చెప్పేసి ఇస్లాం ఆచరణ తీసుకుని వచ్చినటువంటి మహోన్నతమైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారు తీసుకుని వచ్చినటువంటి ఆచరణలో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా
ముస్లింలే కాదు, ఏదైతే శాంతి కోరే ప్రతి మానవుడు తీసుకొని ఈరోజు ముందుకెళ్తున్నాడు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా వారు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏదైతే ఈ భారతదేశ సుభిక్షం కోసం, ఈ యొక్క ప్రపంచ సుభిక్షం కోసం ఆయన తీసుకున్నటువంటి ఆచరణలో ఈరోజు మేమందరం వారి యొక్క బిడ్డలుగా మేమందరం చాలా గర్విస్తూ ఉన్నాం. ప్రపంచ మానవాళికి ఒక సందేశాత్మకమైనటువంటి ఒక శాంతిని చేకూర్చే విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఈరోజు జనించజేశారు. కాబట్టి ఆయన యొక్క సూచించినటువంటి ఏదైతే సూక్తులు, ఆయన సున్నత్ తరీఖాలు, ఆయన ఇచ్చినటువంటి పద్ధతులను పాటిస్తూ ప్రపంచానికి ఇస్లాం సందేశాన్ని ఎలా స్ప్రెడ్ చేయాలి అనే దాని గురించి ఆయన ఇచ్చినటువంటి సందేశాన్ని మేమంతా కూడా ఫాలో అవుతూ ఒక మంచి సందేశాన్ని ఇక్కడి నుంచి పంపించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఉన్నాం. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి, నా హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులకు, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవాళికి జశ్న ఈద్ మీలాదున్ నబీ ముబారక్, మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు రహమతుల్ ముస్లిమీన్ కాదు, రెహమతుల్ ఆలమీన్, అంటే విశ్వములో ఉన్న ప్రతి ఒక్కరి మీద కరుణాకృప చూపించే వ్యక్తి. మొహమ్మద్ ప్రవక్త గారు శాంతి సందేశం ఇచ్చారు. మొహమ్మద్ ప్రవక్త గారు సహనం అనేది ఏంది నేర్పించినారు. మొహమ్మద్ ప్రవక్త గారు విద్య గురించి బోధించినారు. మొహమ్మద్ ప్రవక్త గారు మహిళల హక్కుల గురించి చెప్పినారు. మొహమ్మద్ ప్రవక్త గారు అనాథుల ఆస్తులను, అనాథులకు ఏ విధంగా ఆదుకోవాలని నేర్పించినారు. అదేవిధంగా మొహమ్మద్ ప్రవక్త గారు శత్రువుని కూడా ఏ విధంగా క్షమించాలా, శత్రువుని కూడా ఏ విధంగా ప్రేమించాలనేది విశ్వానికి చూపించిన ప్రవక్తలకు ప్రవక్త, మహాప్రవక్త, శాంతి ప్రదాత మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఈరోజు ఇస్లాం ధర్మం గురించి చాలామంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇస్లాం ధర్మం అంటే ఉగ్రవాదాన్ని పెంపొందించే ధర్మంలాగా, ఇస్లాం సోదరులు వాళ్ళు రకరకాలుగా ఇతరులను హింస పెట్టే వ్యక్తుల్లాగా చిత్రీకరించే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో, దాంట్లో నుంచి ఇస్లాం ధర్మం యొక్క మంచితనాన్ని ప్రజలకు తెలియచేయడానికి నెల్లూరులో మనం ఏదైతే మీలాదున్ నబీ సందర్భంగా చేసే ఈ శాంతి ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం, మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తాయిఫ్కి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది అతని మీద రాళ్లతో దాడి చేయడం జరుగుతుంది. రాళ్లతో దాడి జరిగిన తర్వాత అతని తల నుంచి రక్తం వస్తే అల్లా, ఎవరైతే ఈ సృష్టికర్త అల్లా సుబ్హానహు వ తఆలా ఉండారో, జిబ్రాయిల్ అమీన్కి చెప్తారు తాయిఫ్ని సర్వనాశనం చేసేయమని చెప్పి. అయితే ఆ మహాప్రవక్త అల్లాతో దువా చేస్తాడు, అల్లా వాళ్ళని క్షమించమని చెప్పి. అదేవిధంగా మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మసీద్కి వెళ్ళేటప్పుడు ఒక అన్య మతస్థురాలు అతని మీద ఇంట్లో చిమ్మిన చెత్త చెదారం మొత్తం మొహమ్మద్ ప్రవక్త గారి మీద వేసేది. ఒకరోజు ఆమె ఆ చెత్త చెదారం మొహమ్మద్ ప్రవక్త గారి మీద వేయినప్పుడు ఆమె కనబడలేదు. ఏందని విచారిస్తే ఆమె అనారోగ్యంతో బాధపడుతుందంటే ఆమె ఇంటికి పోయి ఆమెకు సంపూర్ణమైన ఆరోగ్యం కోసం అల్లా దగ్గర దువా చేసిన ప్రవక్త. ఇస్లాం ధర్మం అనేది ఎదుటి మనిషిని ప్రేమించడం, పరమత సహనం, అదేవిధంగా నిజాయితీగా బ్రతకడం, దేశం కోసం ప్రాణత్యాగం చేయడం, అదేవిధంగా యువతరానికి చదువు మీద వాళ్ళకు కాన్సన్ట్రేషన్ చేయడం, మహిళలకు వాళ్ళకు సంపూర్ణమైన హక్కు ఇప్పించడం ఇస్లాం ధర్మం యొక్క మూల సూత్రాలు. ఒకటే మన మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకి నేర్పించింది. మన మతం ఎలాగో ఎదుటి మతం వాళ్ళని కూడా గౌరవించుకుంటూ, మనం ఉండే దేశాన్ని మనం గౌరవించుకుంటూ, మనం ప్రేమిస్తూ, మిగతా వాళ్ళ దేశాలను కూడా వాళ్ళ ప్రజలు ప్రేమించే విధంగా చెప్పడం, అదేవిధంగా ఆడవాళ్ళకి ఎలా గౌరవించాలి, అదేవిధంగా ఒకరికొకరం ఎలా గౌరవించుకోవాలి అనే మంచి సందేశాన్ని మన మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు నేర్పించారు. వాళ్ళ అడుగుజాడల్లో, వాళ్ళ దారిలో నడుచుకుంటూ మనం అందరం ప్రపంచమంతా శాంతిగా ఉండాలని చెప్పి, అదేవిధంగా మన భారతదేశం అన్ని దేశాల్లో ముందు ఉండాలని చెప్పి మనం ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదినోత్సవం సందర్భంగా యావత్ ప్రపంచంలో ఉండే అందరికీ కూడా మీలాదున్ నబీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రవక్త అయినటువంటి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పుట్టిన తేదీ. దీన్ని ఏంటంటే ఒక శాంతియుతంగా అందరూ, మా ప్రవక్త గారి సందేశం ఏంటంటే
అన్ని కులాలు అన్ని మతాలు ఒకటే, అందరి మనుషులంతా ఒకటే, అందరూ కలిసిమెలిసిగా బతకాలి. ఎలాంటి పక్క వ్యక్తికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, పక్క వ్యక్తిని ఎలాంటి ద్రోహం చేయకుండా సామరస్యంగా ఉండాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు బతికిన రోజులు ఆయన మనసు యొక్క తపన. అట్లాగే ఆయన బాటలో మేము నడుస్తున్నాం కాబట్టి మేము కూడా ఇదే విధంగా అన్ని మతాలను కలుపుకొని అందరితో సమానంగా కుల మతాల భేదాలు లేకుండా సంతోషంగా ఉండాలని ఆయన యొక్క మార్గాల్లో ఉంటున్నాం. ఈ దేశాన్ని ప్రేమిస్తూ మా మతాన్ని నమ్మతం, పరాయి మతాల్ని గౌరవిస్తూ మన హిందూ, సిక్కు, ఈసా వీళ్ళందరినీ కలుపుకొని మేరా భారత్ మహాన్ అన్నట్టు అందరం కలిసికట్టుగా ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవాలని నా యొక్క కోరిక. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.